పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున దృశ్యం 5 భాగాలుగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎన్నిసార్లు పాఠాలు చెప్తున్నా కొన్ని డౌట్లు అడుగుతూనే ఉన్నారు. అందుకని నాకు అనిపించింది ఏంటంటే, ఒక దృశ్యాన్ని ఇన్ని భాగాలుగా ఒకసారి చెప్తే వీళ్ళకి చాలా తేలిగ్గా అర్థమవుతుందేమో అనిపించిందండి. కన్సీవింగ్ ఆర్ క్రియేటింగ్ ఏ సీన్ అంటే ఒక దృశ్యాన్ని సృష్టించటం. ఆ దృశ్యాన్ని ఎందుకు సృష్టిస్తామండి? ఆ సృష్టించేప్పుడు దాని అవసరం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అంటే ప్రయోజనం లేని దృశ్యము విసుగుపడుతుందండి, లేదా కాలికి రాయి అడ్డం పడినట్టు స్క్రీన్ ప్లే నడక అడ్డం పడుతుంది. ఎందుకు ఈ సీను, ఎందుకు వేశారు ఈ సీను అని అనిపిస్తుంది మనకి. కాబట్టి ఒక దృశ్యం క్రియేట్ అవ్వాలి అంటే దానికి ఉపయోగం ఉండి తీరాలి. దీని మూలంగా ఏమి సాధిస్తున్నాం? ఇప్పుడు ఊరికే కర్తవ్యంలో మీరు ముందు లేని సీను, వెనకాల ఉన్న సీను మీకు చెప్తా. అంటే ఫస్ట్ పరశు వెంకటేశ్వరరావు ఆర్డర్ వేసినప్పుడు ఈ సీన్ లేదు, కానీ రష్ చూసుకుంటున్నప్పుడు అనిపించింది. ఏ సీన్ లేదు? ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు, అక్కడికి ముద్దు కృష్ణ వస్తాడు. కొట్రా సోడా, పిండరా నిమ్మకాయ, తాగరా నీ తల్లి అని, అతను తాగకపోతే నీ జీవితం మీద నాకు విరక్తి పుట్టింది అని బస్తో తొక్కి చంపేశాడు. ఏముంది పర్పస్? ఒక విలన్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే కదా. కానీ పర్పస్ ఆఫ్ ది సీన్ విలన్ ఇంట్రడక్షన్తో పాటు ఆ సీన్ అవగానే మీరు గుర్తెచ్చుకుంటే చాలా క్యాజువల్గా విజయశాంతి గారు అక్కడ దిగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుడు హృదయంలో ఏమి సాధించామండి మనం? అమ్మో, ఇంత దుర్మార్గుడు ఉన్న ఊళ్ళోకి ఈ అమ్మాయి వచ్చిందా, పోలీస్ ఆఫీసర్గా వచ్చిందా, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అనేటువంటి ఒక భయాన్ని మనం క్రియేట్ చేసామండి. దృశ్య ప్రయోజనం అది. కన్సీవింగ్ ఏ సీన్, ఈ దృశ్యం వచ్చింది మనకి, కారణం చెప్పా. అయితే దీన్ని డిజైనింగ్ ది సీన్, ఈ సీన్ ఎలా డిజైన్ చేయాలి? ఇప్పుడు ఇదే సీన్ని మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి, ఏంట్రా లెగలేదు, ఇంకా లెగలేదండి, బస్సు తొక్కేయచ్చండి, అది దృశ్యమే. కానీ అతను వచ్చాడు, ఒక రాజకీయ నాయకులందరి యొక్క అండదండలతో ఉన్నటువంటి వాడు అతను. ఒకసారి వచ్చాడు, అతని స్టైల్ ఆఫ్ డైలాగ్, అతని స్టైల్ ఆఫ్ ఇరిటేషన్. ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీను, నా మాట విను, నిమ్మకాయ నీళ్ళు తాగేసాయి, ఇలా కూడా మాడొచ్చండి. కొట్రా సోడా, పిండరా నిమ్మకాయ, తాగరా నీ తల్లి అన్న అంటే పాత్ర చిత్రణ కూడా ఆ డిజైన్లో బయటకు వస్తుందండి. అంత క్రూరుడితను. దీన్ని మామూలుగా కూడా అడగొచ్చు, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా అట్లా అడగట్లేదు. కాబట్టి ఆ డిజైన్ చేస్తున్నప్పుడు మనం ఆలోచిస్తామండి. ఇప్పుడు మొన్న మీరు చూశారు సైరా అంతా, అందరికీ తెలుసు. అల్లూరి సీతారామరాజులో సీతారామరాజు గారు ఒంటరిగా ఎక్కడో, అక్కడ కూడా వాళ్ళు మార్చారండి, మహారథి గారు, కృష్ణ గారు మార్చుకుని తీశారు ఆ కాల్చేది. కానీ ఒరిజినల్గా సీతారామరాజు చరిత్ర ఏంటండి? అక్కడెక్కడో స్నానం చేస్తా అంటే అక్కడ కాల్చి తీసుకొచ్చి చెట్టు కట్టి కాల్చేశారు అనేది ఇది. కానీ అక్కడ కాముగా లాక్కొచ్చి చెట్టు కట్టి కాల్చేస్తే ఏమవుతుందండి? అంత అద్భుతమైన సీతారామరాజు చరిత్ర మామూలుది అయిపోతుంది. కాబట్టి ఆయన ఎదురొచ్చాడు, అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అంటున్నాడు. అనేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ హృదయాల్లో? తెలుగు వీరలేవరా అని పాడిన మనిషి తనని చంపుతున్నారన్న భయం ఒక క్షణం కనబడి, అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అన్నాడు. ఇది డిజైనింగ్ అండి. అంటే పాత్ర ఆకాశానికి వెళ్ళిపోయింది, సీన్ని మనం డిజైన్ చేస్తున్నాం. ఈ డిజైనింగ్లోనే నెక్స్ట్ రైటింగ్ ది సీన్, 3వ భాగం అండి. 3వ భాగం కూడా కలిపి చెప్తున్నాం మీకు, 2, 3. అంటే డిజైన్ అంటే ఎక్కడ పట్టుకోవాలి, ఎలా తీసుకురావాలి, ఎలా చేయాలి, ఇదంతా మనం డిజైన్.
అలాగే మీరు సైరా నరసింహారెడ్డి ఉంది, దానిలో క్లైమాక్స్ అందరికీ తెలిసిన నిజం, పబ్లిక్లో ఆయన్ని ఉరితీస్తున్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటేనండి, ఎవరైనా తిరుగుబాటు చేసినా, ఎవరైనా ఎదురు తిరిగినా పబ్లిక్లో చంపేవారండి. పబ్లిక్లో ఎందుకు చంపేవారంటే, ఎవరికైనా నిదట్లో అయినా నేను కూడా ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తే ఇలాగే అయిపోతామని భయపెట్టడానికి. ఇప్పుడు మనకేమొస్తామంటాయండి అక్కడ ఆలోచనలు, మొన్న ఎవరో పిల్లాడు కూడా పెట్టాడు, అంతమంది చూస్తున్నారు కదండి అని. నిజం, వాళ్ళందరూ ఎవరు, తెల్లవాళ్ళకి బానిసలుగా బతుకుతున్నవారు. ఈయనెవరు, నాకు బానిసత్వం వద్దని ఎదురు తిరిగిన వ్యక్తి. సో ఈయనకి ఆయనకి ఎంత దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుందండి. ఎందుకంటే ఆ వీరత్వంలో నుంచే చేస్తాం. ఆ డిజైనింగ్ తర్వాత డైలాగులు, ఇప్పుడు మీరు డైలాగులు చూశారు, కానీ మేము రాసిన ఫస్ట్ వెర్షన్లో ఓ డైలాగ్ ఇప్పుడు లేదు, కానీ ఆ డైలాగు ఉంటే ఇంకా మీకు కనెక్ట్ అవుతారని నాకు అనిపించిందండి. అదేంటంటే, ఉరికమ్మం ఎదురుగా నిలబడి కూడా, అంటే రైటింగ్ ది సీన్ డిజైనింగ్ అయిపోయింది, ప్రజలు ఉంటారు, తిరగబడలేరు, ప్రభుత్వం వాళ్ళని భయపెడతా ఉంటుంది, ఉరికమ్మం ఎదురు చూస్తూ ఉంటుంది, వాళ్ళందరిలో తుపాకులు ఉంటాయి, కన్న తల్లి కన్నీళ్లు పెడతా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూపించుకుంటూ వస్తూ ఉంటామండి. ఇలా చూపించే దాంట్లో నెక్స్ట్ రైటింగ్ ది సీన్లో డెఫినెట్గా ఇందాక మీకు అల్లూరి సీతారామరాజులు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అన్నది మనకి ఎందుకు గుర్తుండిపోయిందండి, ఆ డైలాగ్ గొప్పది కాబట్టి. అలాంటి డైలాగ్ మనం ఒకటి రాసుకున్నాం, దురదృష్టం లేదు సినిమాలో. అదేంటంటే, ఉరికమ్మం ఎదురుగా నిలబడి కూడా అంత పొగరుగా చూస్తున్నావు, చావంటే నీకు భయం లేదురా అంటే అప్పుడు ఇతను డైలాగ్ రాసాం, చచ్చి పుట్టినవాడిని, చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండేవాడిని, భయాన్నే భయపెట్టే సీమ బిడ్డనురా. ఇది డైలాగ్. మీకు అల్లూరి సీతారామరాజులో ఇక్కడ కాల్చారన్నట్టుగా ఇక్కడ మీకేంటంటే ఉద్రేకం వచ్చి ఉండేది, ఎస్ చావు కూడా అతను భయపట్టలేదు అనేటువంటి అంటే రైటింగ్ ఏ సీన్. డైలాగ్ రాసేవాడు ఈ డైలాగ్ కావాలా వద్దా అనేది డైరెక్టర్ ఇష్టం అండి. వాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి, ఈ డైలాగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టమే కదా, మనం మాట్లాడలేము దాన్ని. అందుకే మీకు ఒకసారి చెప్పా, నాటకం రాసిన వాళ్ళకి వాళ్ళు ఏమి రాశారో అక్కడ కనపడతాయి, సినిమా రాసిన వాళ్ళకి వాళ్ళు రాసినవి అక్కడ కనపడవు అని చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది, కొన్ని కనపడవు. అలా డిజైనింగే సీన్. ఆ తర్వాత లాస్ట్ అంటే క్రియేటింగ్ ఏ సీన్, డిజైనింగ్ ఏ సీన్, రైటింగ్ ఏ సీన్ కదా, ఆ తర్వాత షార్ట్ డివిజన్ ఆఫ్ ఏ సీన్. ఇది 100% డైరెక్టర్ పాయింట్లోనే ఉంటుందండి. మనం మీకు అది కూడా చెప్పాను నేను, మనం సూచించకూడదు టాప్ యాంగిల్లో, లో యాంగిల్లో, క్లోజ్లో అనే మాటలు మన రచయితలో ఎవరు రాయకూడదు. బికాజ్ ఈ షార్ట్ డివిజన్ ఆఫ్ ది సీన్ అనేది 100% డైరెక్టర్ యొక్క బాధ్యత, అతను చేసుకుంటాడు ఆ షార్ట్ డివిజన్. లాస్ట్ 5వ భాగం అన్నానే అది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సీన్. అంటే ఆ మనిషి నాకు వీరపాండ్య కట్టబొమ్మన నేను నా చిన్నతనంలో నా 18వ ఏట 19వ ఏట వేశాను. ఆ టీచర్స్ అందరూ వచ్చి నన్ను కౌగులించుకున్నారు. ఒక టీచర్ ఐజాక్ మెర్సీ, నా బాగా గుర్తుండే, ఆవిడ మైక్ తీసుకుని ఈ పిల్లాడు చాలా బాగా చేశాడు, నేను ఎదురు చూస్తున్నాను అతన్ని, 2 కళ్ళల్లో నీళ్లు వచ్చున్నాయి అతనికి ఉద్రేకంతో, రోషంతో, ఆ నీళ్లు కారితే అతను కట్టబొమ్మను కాదు అనుకున్నాను నేను, ఆ నీళ్లు కారకుండానే అతను నటించాడు అని నన్ను పొగిడిందండి ఆవిడప్పుడు. ఇట్ ఈస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సీన్. సినిమా అంటే మాయ చేస్తాం, ఒకసారి కారిని అంటే మళ్ళీ అది సావిత్రి గారు ఎన్ని నీటి బొట్లు కావాలని మహానటిలో అడిగినట్టు అలా, కానీ అది స్టేజ్. సో స్టేజ్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్ అంటే మనకి ఇక్కడ అవకాశం ఉందండి. చిన్న తేడా వచ్చిన సార్, అది రామారావు గారి గురించి మీకు చెప్పినప్పుడు చెప్పాను ఒకసారి, బ్రదర్ మీ అభిప్రాయం ఏమి, మీరేమనుకుంటున్నారు ఇక్కడ అని అడిగేవారండి. అంటే మనం చిన్నవాళ్ళం, ఆయన ముందు అసలు ఆయన చరిత్ర ఏంటి మేము ఎంటర్ అయి ఉన్నాం అప్పుడు, అనురాగ దేవత అప్పుడు 80లో ఎంటర్ అయి ఉన్న టైము. ఆ టైంలో ఆయన మీ అభిప్రాయం ఏంటి అని అడిగేవాడు. అంటే అన్నగారు పర్వాలేదు చదవండి, మీ డిక్షన్లో చదవండి డైలాగు అనేవారు. అంటే ఎక్కడ ఏ పదాన్ని విరుస్తున్నామో అది ఆర్టిస్ట్ అండి,
5వ భాగం డైలాగ్ కూడా లేకుండా మళ్ళీ దర్శకుడు చెప్తున్న పెర్ఫార్మెన్స్ ఆఫ్ దాంట్లో మీరు చూసుకోండి. శంకరాభరణంలో ఆవిడ ఆ విలన్ని చంపేసి వచ్చినప్పుడు శంకర శాస్త్రి దగ్గరికి ఒక్క మాట ఉన్నదండి. అలా డిజైన్ చేసుకున్నాడు విశ్వనాథ్ గారు, అలా షార్ట్ డివిజన్ చేసుకున్నాడు విశ్వనాథ్ గారు. డైలాగ్ రైటర్కి అవకాశం కూడా ఇవ్వాలి ఆయన. ఆ రక్తం ఇలా చూపిస్తాండి, ఈయన కథ అర్థమైపోతుంది, ప్రేక్షకులకు కథ అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక సీన్ని మీరు సృష్టిస్తున్నప్పుడు ఈ సీన్ యొక్క అవసరం ఏంటి అనేది ముందు చూడండి. ఈ సీన్ మూలంగా ఉపయోగం ఉందా అంటే ఒక క్యారెక్టర్ బయటపడుతుందా, లేకపోతే ప్రేక్షకుడికి ఏమన్నా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందా ఈ దృశ్యం మూలంగా, లేదు ఆ కేవీ రెడ్డి గారి లాగా ఈ కథకి మధ్య కనెక్షన్ సీన్ లాగా ఉపయోగపడదు. ఒకసారి మీకు చెప్పాను నేను, రాఘవేంద్రరావు వారి స్కూల్ అండి అది. మేజర్ చంద్రకాంత్లో ఆ పెళ్ళి అయిపోగానే మేము స్క్రిప్ట్ రాసినప్పుడు అన్నయ్య కథ చెప్పాడు, నేను డైలాగ్ రాశాను దానికి. ఆ కథ చెప్పినప్పుడు శారద గారు పరిగెత్తుకెళ్ళి బ్లడ్ వామ్ చేసుకుంటుంది. కట్ చేస్తే హాస్పిటల్లో, ఆ తర్వాత సుఖీబావ పాట రాజేంద్రరావు ఒప్పుకోవాలి. ఇది ఒక అద్భుతమైన ఎపిసోడ్ ఇప్పుడే పూర్తయింది. ఈ ఎపిసోడ్లో నుంచి మింగుడు పడాలి ప్రేక్షకుడికి డైరెక్టర్ అండి. అక్కడ డైరెక్టర్ బయటకు వస్తాడు, అందుకని ఇక్కడ అది చేయొద్దు అని అలా అవుట్ చేశాడు. నెక్స్ట్ మీరు గుర్తు చేసుకుంటే శారద గారును రామారావు గారు ఇద్దరు కూరగాయలు కూరుకుంటూ ఉంటారు, ఆవిడ చేతిలో బుట్ట జారిపోయి అలా పొళ్ళు వెళ్ళిపోతాయి. కట్ చేస్తే హాస్పిటల్. ఈ సీన్ ఎందుకండి? బ్రిడ్జింగ్ ది సీన్ అంటారు. అంటే బ్రిడ్జింగ్ ది స్క్రీన్ ప్లే అంటే ఇప్పటిదాకా ఒక అనుభూతి, ఆల్రెడీ గొడవపడ్డారు, తల్లి కొట్టింది, కూతురు ఏడ్చింది, ఆడు పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు, లవ్ లెటర్లు తీసుకొచ్చి ఇచ్చాడు, ఏం చేయమంటావు బాబు అంటే అగ్నిసాక్షి సరిపోయినట్లేదు దాంట్లో పడేయండి అన్నాడు అతను. ఇదంతా డైలాగ్, రైటింగ్ ది సీన్ అండి ఇది పరచూరు బ్రదర్స్ వాళ్ళ ప్రతిభ అంతా చూపిస్తారు ఇక్కడ. కానీ వెనకాల డైరెక్టర్ తన ప్రతిభ చూపించాడు. ఏమని? ఈ సీన్లోంచి ఆ సీన్లోకి వెళ్ళిపోతే ఐజర్క్ వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఆపాలి. కేవీ రెడ్డి గారు వాళ్ళందరి దగ్గర రాజేంద్రరావు పనిచేశాడు కాబట్టి ఆయనకి అది అలవాటు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని చేశాడు. కాబట్టి మీరు రేపొద్దున కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ ఎందుకు సృష్టించారు ఈ దృశ్యాన్ని ఓ ప్రశ్న వేసుకోండి. ఈ దృశ్యాన్ని ఎలా డిజైన్ చేశారు అంటే కరెక్ట్గానే డిజైన్ చేశారా లేకపోతే అడావుడిగా డిజైన్ చేశారా? ఎందుకని అక్కడ అలా ఉన్నప్పుడు ఎలా తీయాలి? ఇందాక మీకు సైరా నరసింహారెడ్డి చెప్పా, అల్లూరి సీతారామరాజు చెప్పా. ఒరిజినల్గా స్నానం చేసేవాడిని చెట్టు కట్టేసి ఉన్నటువంటి చరిత్ర మనం చదివామది. కానీ ఆయన వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అంటే తెలియని హీరోయిజం భయంకరంగా ఆకాశానికి లేచేసిందండి అల్లూరి సీతారామరాజు గారి మీద. అంచేత అలా డిజైన్ చేశారు. ఇక మహారాజ్ బాబాయ్ మాటలకి చెప్పక్కర్లేదు, ఒళ్ళు పులకరించేటువంటి సంభాషణలు చేశాడు. దాని వెనకాల షార్ట్ డివిజను ఒక అద్భుతం. దాని తర్వాత మిగిలింది ఏంటండి? పెర్ఫార్మెన్స్. కృష్ణ గారి జీవితంలో మళ్ళీ అంత గొప్ప సినిమా ఎప్పుడు చేస్తారో అన్నట్టుగా నటించారండి ఆయన. ఆయనే చెప్పారు నాకు ఒకసారి, అల్లూరి సీతారామరాజు తర్వాత అల్లూరి సీతారామరాజు తర్వాత చాలా సినిమాలు పోయినాయి గోపాలకృష్ణ గారు. అంత ఎర్రెక్కిపోయారు పిల్లలు, నా ఫ్యాన్స్ అందరూ అన్నాడు ఆయన. సో ఆ పెర్ఫార్మెన్స్. సో 5 భాగాలు గుర్తుపెట్టుకోండి: సీను, క్రియేషను, డిజైనింగ్, డైలాగ్, షార్ట్ డివిజన్ అండ్ విత్ ది పెర్ఫార్మెన్స్ హౌ ఇట్ గోస్. ఇది. నమస్తే.